ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఒక మనిషి తన జీవితంలో ఎదగాలి అని అంటే ఏం చేయొచ్చు అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. నిత్య జీవితంలో వాళ్ళు ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, లైఫ్లో ఎదగాలన్నా క్రమశిక్షణ అవసరం. బేసికల్గా క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ దైవపరంగా కొద్దిగా ఆధ్యాత్మికతని, భౌతిక జీవితాన్ని రెండునిటిని మేళవించుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎదుగుదలే ఉంటుంది. వాళ్ళ జీవన విధానం అనేది నిత్యము కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది. అది ఎలా చేసుకోవచ్చు అంటే సింపుల్. ఉదయాన్నే నిద్ర లేవగానే మనం ఎట్లా నిద్ర లేచినప్పుడు అరిచేతులు చూసుకుంటాం. ఎందుకంటే మనకి అరిచేతుల్లోనే సరస్వతి, లక్ష్మి, అలాగే పార్వతీ శక్తులు ఉన్నాయనేసి మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి మనం అరిచేతులను చూసుకుంటాం. అలాగే మనకి ఏ శ్వాస అయితే ఆడుతుందో, కుడి ముక్కులో ఎక్కువ శ్వాస వస్తూ ఉంటే కుడి పాదాన్ని కింద ఆనించడం, అదే ఎడమ ముక్కులో శ్వాస ఉంటే ఎడమ పాదం ఆనించే ముందర భూదేవికి ఒకసారి నమస్కారం చేసుకోవడం. ఆ తర్వాత వారు నిత్య జీవితంలో ఇంకా బాగా ఉండాలి అంటే స్నానం చేసేటప్పుడు ఈ యొక్క జలానికి, ఈ జలం లేకపోతే ఒక్కరోజు మనకి నీళ్ళు లేకపోతే, ఒక్కరోజు ట్యాంకర్స్ లేకపోతే ఈ సమ్మర్లో ఎలా ఉంటుంది? ఒక్కరోజు వాటర్ లేకపోయినా మనం బతకలేం. ఆ జలానికి, గంగామాతకి మనకి నమస్కారం చేసుకొని, అలాగే గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సరస్వతి, ఈ యొక్క అన్ని నదుల యొక్క సమానమైనటువంటి జలంతో నేను స్నానం చేస్తున్నాను, నేను బహిర్గతంగా శుద్ధి అవుతున్నాను అనే భావన చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే నిత్య జీవితంలో దైవాన్ని ఎక్కడో ఒక చోట అంటే దైవ ఆరాధన, దీపారాధన చేసుకోవడమో ఏదో ఒక రకంగా చేసుకోవడం, అలాగే కొంచెంసేపు ధ్యానము, ప్రాణాయామము చేసుకోవడం, ఇలా చేసుకుంటూ వెళ్తూ మనం హ్యాపీగా మనం ఎక్కడైనా బయటకు వెళ్తుంటే ఆపదామ భక్తారం దాతారం సర్వసంపద లోకే రామం శ్రీరామం భూయో భూయోలం, ఇది ఈ శ్లోకాన్ని అంటే మనకి ఎటువంటి ఆపదలు లేకుండా ఉండడానికి రాముని ఇదంతా శ్లోకం రాకపోతే మనం మీ ఇష్ట దైవాన్ని నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మీకేమైంది, ఉదయం నుంచి 3 గంటల్లో ఎక్కువ దైవం అని వచ్చింది. అది ఇట్లా కాకుండా ఉదయాన్నే లేచినప్పుడు చేయకూడనేటువంటి ఏంటంటే ఏదో నెగిటివ్ న్యూస్ మనం తీయంగానే ఏదో యాక్సిడెంటల్, మన మైండ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది, చాలా న్యూట్రల్గా ప్రశాంతంగా ఉంటుంది. కంగారు పడే న్యూస్లు, కంగారు పడే టీవీ వార్తలు ఇటువంటివి చూసి కంగారు అంటే లోపల ఒక యాంగ్జైటీ క్రియేట్ అయితే ఆ రోజు మొత్తం యాంగ్జైటీగా ఉంటుంది. సో అలాంటివి కాకుండా ఫస్ట్ 2 గంటలు ఇట్లా ఉండి హ్యాపీ కావాలంటే తర్వాత చూసుకోండి. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినా మీరు ఎప్పుడైతే ఈ పీస్ఫుల్గా గడిపారో ఫస్ట్ 2 to 3 hours మీ వర్క్లో కూడా అదే పీస్ఫుల్నెస్ ఉంటుంది. ఎప్పుడైనా అన్నం తినాలి, మనం భోజనం తింటున్నాం, మనకి భోజనం మన చేతుల్లోకి రావడానికి ఎవరు కారణం? మనకి పండించినవాడు, వండినవాడు, ఆ వండినవి నీ దగ్గర చేర్చిన వాళ్ళు, అలాగే ప్రకృతి. వీటన్నిటికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. నువ్వు ఒక భోజనం తినాలి అంటే ప్రపంచంలో ఎంతమంది నీకు సహకరిస్తే ఏమవుతుంది? ఒక రైతు ఒక మొక్కని వేసి 6 నెలల పాటు దాన్ని పండిస్తే నీకు ఒక వడ్ల గింజ వస్తుంది. ఆ వడ్ల గింజని ఎవరో ఒక వ్యాపారి కొని రైస్ మిల్లులో పెట్టి రైస్గా తయారు చేస్తూ ఉంటుంది. అది నీ ఇంటి దాకా తెచ్చేవాడు, తెచ్చిన తర్వాత వండేవాళ్ళు, వండిన తర్వాత నీ ప్లేట్లో పెట్టేవాళ్ళు. ఇంతమంది పనిచేస్తే నీ ప్లేట్లోకి ఈరోజు భోజనం వచ్చింది. కాబట్టి ఆ భోజనాన్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనొచ్చు, కానీ ఆ భోజనానికి కృతజ్ఞత, ఆ కృతజ్ఞత చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నీ లోపల అది వంట పడుతుంది. సో అప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక్క ప్రార్థన, కనీసం ఇదంతా తెలియకపోయినా నమస్కారం నేను పెట్టుకొని, లేకపోతే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లవి అది అట్లా చదువుకొని చేసుకోగలిగిన, లేకపోతే అది అప్లై చేసుకోగలిగితే బాగుంటుంది. అలాగే మనకి ఉదయం నుంచి సాయంకాలం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ సాయంకాలం స్నానం అదే చేసినప్పుడు సేమ్ గంగే చెమ్నిచే అనుకోవడం అయిపోయిన తర్వాత పండుకునేటప్పుడు ఈరోజు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు,
రేపు చేయబోయే పని ఏంటి, ఆ పనిని ఎట్లా మంచిగా చేయొచ్చు, ఎంత పాజిటివ్గా చేయొచ్చు, ఆ పాజిటివ్గా చేయొచ్చు అనే భావాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకొని దానికి సహకరించే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని హ్యాపీగా ఇంతటి మంచి రోజు ఇచ్చినటువంటి, ఇంత మంచిగా ఆనందంగా గడపడానికి ఉన్నటువంటి కుటుంబానికి ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పుకొని ఏవైతే వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయో, ఆ రోజు ఏదైనా ఒకటి తెలియకుండా ఎవరి మీద కోప్పడవచ్చు, తెలియకుండా ఎవరినో అనవచ్చు, లేకపోతే ఎక్కడో అబద్ధం చెప్పి ఉండొచ్చు, వీటన్నిటికీ సారీ అని చెప్పుకుంటూ వాటిని అన్నిటినీ కృతజ్ఞతాభావం సారీ అనేసి మనం చెప్పుకొని వాటితో ఆ రోజు కానీ గడపగలిగితే ఇవన్నీ జీవనంలో మనకి యాడ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ జీవనం అనేది తెలియకుండానే ఆధ్యాత్మికంగాను ఒక ప్రణాళికాబద్ధంగాను సాగుతుంది. అప్పుడు మీ జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడైతే ప్రతి ఒక్క దాంట్లో దైవం అనేది యాడ్ అవుతూ ఉంటుందో మీ మనస్సు అనేది పవిత్రమవుతుంది, నీ కర్మ అనేది పవిత్రమవుతుంది. ఎప్పుడైతే మనస్సు కర్మ అనేది పవిత్రమవుతూ ఉందో తెలియకుండానే నీకు పవిత్రమైనటువంటి భావనలు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన సంకల్పాలు కలుగుతుంటాయి. ఎప్పుడైతే పవిత్రమైన సంకల్పాలకి ఈ ప్రకృతి అంతా పంచభూత తత్వాలు సహకరిస్తూ ఉంటాయి. పంచభూత తత్వాలు నీకు ఎప్పుడైతే సహకరిస్తూ ఉన్నాయో ఆటోమేటిక్గా సక్సెస్ నీ వెంటే ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా ఒక మంచి భావంతో చేయగలిగితే ఈ ప్రకృతి అంతా భవం చేస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు కదా, ఆ భావాన్ని నిత్య జీవితంలో నువ్వు స్నానం చేస్తున్నా, నిద్ర లేచినా, స్నానం చేసినా, అలాగే ఆహారం తీసుకుంటున్నా, బట్టలు వేసుకుంటున్నా, అన్నిటికీ ఒక కృతజ్ఞతాభావంతో నువ్వు కానీ ఈ ప్రకృతితో మమేకమై జీవించగలిగితే, ఈ ప్రకృతికి సర్వదా శతదా నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే నీ జీవితం అనేది మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితం మారుతూ ఉన్నట్టు ఆటోమేటిక్గా ఒక ఇదే జీవన ప్రణాళికలో నువ్వు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు ట్రావెల్ అయిపోయినావు అనుకోండి, ఆటోమేటిక్గా పక్కన వాడికి నీకు ఎంతో ఫైనాన్షియల్గా తేడా ఉంటుంది, ఆలోచన విధానంలో తేడా ఉంటుంది, బుద్ధిపరంగా తేడా ఉంటుంది, సమాజంలో నీకు వచ్చే గుర్తింపులో తేడా ఉంటుంది, అన్ని విధాలుగా తేడా ఉంటుంది. అలాంటి అలవాట్లని మన జీవితంలో నువ్వు ప్రతి పనిలో దైవాన్ని మిళితం చేస్తే అప్పుడు నీ జీవితం అద్భుతం అవుతుంది. అందుకే మన వాళ్ళు ధాన్యానికి ధాన్యలక్ష్మి అన్నారు, అలాగే భూమికి భూమాత అన్నారు, జలానికి గంగాదేవి అన్నారు. ప్రతి ఒక్క దానికి మనకి ఒక అమ్మవారితోనో అయ్యవారితోనో ఏదో ఒక దైవంతోనో మనకి లింక్ పెట్టారు. ఆ లింకుని మనం కానీ కరెక్ట్గా గమనించగలిగితే ఈ ప్రకృతి మనకి సహకరించేటట్టు చేసుకోవచ్చు. అదే ప్రకృతి మీద మనం పటుత్వం సాధించవచ్చు. పంచభూత తత్వాలు నీకు అనుకూలించాయంటే ఈ ప్రకృతిలో నీకు కానిది ఏముంటుంది. ఈ పంచభూత తత్వాలు నీకు అనుకూలంగా అంటే ఈ ప్రకృతిలో నీ విజయాన్ని ఆపేది ఎవరు? నీ విజయానికి ఇవన్నీ సహకరిస్తున్నాయంటే బయట ఉన్నటువంటి ఇంకేమీ నీకు ఇబ్బంది ఉండదు. సర్వదా శతదా కృతజ్ఞతాభావంతో క్షమాభావంతో జీవిస్తూ ఉంటే నీ జీవితం అద్భుతంగా ఆనందమయంగా వెళ్తుంది. శుభం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.